స్టాండ్ ఏంటి అనే దాంట్లో ఒక మహేష్ కుమార్ గౌడ్ గారే మొన్న మాట్లాడుతూ మార్వాడీలు కూడా ఇక్కడ వాళ్ళే మన వాళ్ళు అందరూ వ్యాపారం చేసుకోవచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కువగా కూడా దీని గురించి మాట్లాడట్లేదు అక్కడ. కాబట్టి ఆ పార్టీ స్టాండ్ ఏంటి అనేది క్లియర్గా ఎవరికి తెలియనిది ఒకటి అను వేణుగోపాల్ గారు అన్నట్టు కంచె ఐలయ్య గారి పేరు తెర మీదకి వచ్చింది. ఎప్పుడైతే కంచె ఐలయ్య గారు వెళ్ళి రాహుల్ గాంధీ గారిని కలిశారో ఆ తర్వాత ఈ ఉద్యమము ఎక్కువగా వివాదాస్పదం అవుతోంది. దీని వరకు అర్బన్ నక్సల్స్ ఉన్నారని రామచంద్రరావు గారు కూడా మాట్లాడారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి పార్టీలన్నీ వీళ్ళ వెనకుండి నడిపిస్తున్నాయనే దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు హాస్యాస్పదం మేడం ఇట్లా మాట్లాడడం, ఎందుకంటే చివరిలో వారే మాట్లాడారు. కార్తిక్ గారు ఒక్క నిమిషం అండి, మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు తెలంగాణ ఉద్యమకారులు పృథ్వీ గారు. తనతో కూడా ఒకసారి మాట్లాడదాం. పృథ్వీ గారు నమస్తే అండి. నమస్తే, జై తెలంగాణ అండి. పృథ్వీ గారు జై తెలంగాణ. సో ఒక్కసారి మాట్లాడండి పాప, ఆయన అదే అంటే తనతో మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. జస్ట్ నేను మీ వాయిస్ వస్తుందా లేదా చేస్తున్నాను. చెప్పండి కార్తిక్. అయితే వారే మాట్లాడుకుంటూ జరిగిన సంఘటన యాదృచ్ఛికం అని వారే అన్నారు, నేనైతే అనలేదు. వారే అన్నారు దీనికి మేము ప్లాన్ చేసింది ఏం లేదు, లేకపోతే ఇంకెవరో వచ్చి దాన్ని ప్రణాళిక చేసింది ఏం లేదు. యాదృచ్ఛికంగా జరిగిన దాన్ని మధ్యలో తీసుకొచ్చి కంచె ఐలయ్య గారు, రాహుల్ గాంధీ గారు అని రాజకీయం మాట్లాడితే మేమేం చేస్తాం? దానికి అదృచ్ఛికంగా జరిగిన దాన్ని మీరు క్యాష్ చేసుకుంటున్నారు, దీన్ని ఒక అవకాశం దొరికిందని రాజకీయంగా వాడుకుంటున్నారు. మేము దీనిపైన ఒక్క వ్యాఖ్య కూడా ఎక్కడ చేయలేదు. మేమేమన్నా మహేష్ కుమార్ గారు ఏమన్నారో కూడా మీరే, వారు కూడా మన వాళ్ళే, మన దగ్గర ఉన్న వాళ్ళే అని చెప్పి మేము దీన్ని సామరస్యంగా అక్కడికి సద్దుమనగాలని మాట్లాడినాం తప్ప మేము రెచ్చగొట్టింది లేదు. మేము వచ్చి ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారు, రోహింగ్యాలు ఎలగొట్టాలి, పాత బస్తీల వాళ్ళు ఉన్నారు, పాత బస్తీల వీళ్ళు ఉన్నారు అని కరోనా సమయంలో కూడా మనుషులు చచ్చిపోతుంటే కూడా ముక్కు విండి పైసలు వసూలు చేసిన బాపత అయితే మాకు లేదు కదా. మాకైతే అట్లాంటి చరిత్రలు ఏం లేవు కదా. ఒక సమస్య వచ్చింది, సమస్య వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి సమస్య, మనం దీన్ని ఎక్కువగా చూడొద్దు, ఎక్కువగా శాంతి భద్రతకు విఘాతం కలిగించొద్దు అన్న ఉద్దేశంతో పార్టీ అధ్యక్షులుగా వాళ్ళు ఏమన్నారు, అందరూ మా వాళ్ళే, అట్లేం లేదు, ఇది సర్దుమనగాలన్న ఉద్దేశంతోనే మాట్లాడినారు. మరి మాట్లాడిన అంత క్లియర్గా పార్టీ అధ్యక్షులే అంత క్లియర్గా స్టేట్మెంట్ చెప్పినాక కూడా మళ్ళీ రాహుల్ గాంధీ గారు, కంచె ఐలయ్య గారు పోయినరు, వాళ్ళని సామాజిక స్మగ్లర్లు అన్నారు, వీళ్ళు అన్నారు. అంటే కంచె ఐలయ్య గారు అయితే ఇక్కడ ఎంపీ గారు కాదు, ఎమ్మెల్యే కాదు, వార్డు మెంబర్ కూడా కాదు. కంచె ఐలయ్య గారేమో కేంద్రంలో మంత్రివర్గంలో లేరు. పోనీ ఇంతకుముందు వారు మంత్రిగా చేసిన అనుభవాలు కూడా మనం అయితే ఇక్కడ చూడలేదు. కంచె ఐలయ్య గారి మాటకు సరే ఈ చర్చ వరకు కంచె ఐలయ్య గారి మాటను కొంచెంసేపు పక్కన పెడదాం. రోహింగ్యాలు ఉన్నారని ఒక కాంటెస్టెడ్ ఎంపీ అన్నారు కదా, మరి ఆ పార్టీ ఎంపీయే దేశంలో అధికారంలో ఉన్నారు కదా. పోనీ ఈ పార్టీ ఏమైనా అలయన్స్లో ఉంది, అలయన్స్లో ఉండడం వల్ల హోంశాఖ, హోమ్ అఫైర్స్ వేరే పార్టీ చేతిలో ఉంది కాబట్టి ఏమీ చేయలేకపోతున్నాం అనడం సమస్య ఏం లేదు కదా. అంటే మోదీ షా అంటారు, అంటే నడ్డా షా అంటారు. అంటే ఏంది, ఇటు ప్రభుత్వము ఇటు పార్టీ రెండూ కూడా ఆయన్నే బ్రిడ్జు. ఆయన లేకుండా ఇటు పార్టీ కానీ ప్రభుత్వం కానీ రెండూ కూడా ముందుకెళ్ళలేని పరిస్థితిని ఆయన, అంటే ఆ స్థాయికి ఆయన ఎదిగినారు, మంచిదే, నేను తప్పు పడతలేను. ఆయనంతకు రాజకీయాల్లో ఎవరైనా ఎదగాలనుకుంటారు కాబట్టి ఇటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని రెండూ కూడా ఆయన సమన్వయం చేసుకునే స్థాయికి ఎదిగిండు కదా. ఆయన చేతనే హోంశాఖ ఉంది కదా. రోహింగ్యాలను నిలగొట్టకుండా ఆపినోడు ఎవడు? మిమ్మల్ని వాళ్ళ పేరు చెప్పుర్రి, వాళ్ళ పేరు చెప్పుర్రి, వాళ్ళని మనం రాళ్ళు తీసుకొని కొడదాం. ఈ రోహింగ్యాలు మాకు కావాలన్నోడు ఎవడో చెప్తే వాళ్ళని రాళ్ళు తీసుకొని కొడదాం రండి. మీ చేతుల్లో అధికారాన్ని పెట్టుకొని అరే జరిగిన సమస్యని సామరస్యంగా పరిష్కరించేది పోయి దానికి వచ్చి ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారని చెప్పి టాపిక్లు మొత్తం డైవర్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలన్నీ విఘాతం కలిగించేలాగా మాట్లాడిన వాళ్ళు ఎవరు? దేశంలో అన్ని రాష్ట్రాలలో ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు జరిగితే అన్ని చోట్ల కూడా ఎక్కడో చోట చిన్న చెదురుమదురు ఘటనలు జరిగినాయన్న వార్తలు విన్నాం మనం. కానీ తెలంగాణ రాష్ట్రంలో జస్ట్ అప్పుడే పుట్టినట్టు, అంటే అప్పుడే వచ్చిన ప్రభుత్వంలోకి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ హయాంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క చెదురుమదుర ఘటన కూడా జరిగిందని ఒక్క చోట ఒక చిన్న ఆర్ఎన్ఆర్ ఐడెంటిఫికేషన్ లేని పేపర్ కూడా రాయలేదు. అంటే ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సామరస్యంగా కలిసి ఉండడం ఒక ఎత్తు అయితే వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం తన వంత బాధ్యత కూడా నిర్వర్తించింది. అయితే నేనేమంటున్నా మేడం, అయితే మార్వాడీలైనా, రాజస్థానీలైనా, హర్యానా వాళ్ళైనా, తమిళనాడు వాళ్ళైనా, కర్ణాటక వాళ్ళైనా, ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమైంది అంటే, ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ హైదరాబాద్కి పర్ల్ సిటీ అని ఎందుకు వచ్చింది అంటే, నిజాం వారు మమ్మల్ని ఇక్కడికి పిలిపించి మేము ఇక్కడ వ్యాపారం చేయడం వల్లనే దీనికి పర్ల్ సిటీ అని పేరు వచ్చింది అన్నారు. ఓకే, మా ప్రాంతానికి, మా రాష్ట్రానికి ఒక మంచి పేరు రావడానికి మీరు
కారణమైతే దానికి మేము సంతోషిస్తాము. మీరేం బయట వాళ్ళు అని చెప్పి మేము ఎప్పుడు అనలే. మీ అంతటా మీరు కార్లు మధ్యలో పెట్టి వాడిని కొట్టడమే కాకుండా కమ్ జాతి వాళ్ళని తిట్టినావు, దూద్ బేసినే వాళ్ళని తిట్టినావు. సరే ఇప్పుడు నువ్వు వాడిని కొట్టినావు కాబట్టి వానికి క్షమాపణ చెప్పినా అయిపోయింది. నువ్వు వాడిని ఒక్కరిని కొట్టలే, వాడిని ఒక్కరిని తిట్టలే, వాని జాతిని కలిపి తిట్టినావు. ఇప్పుడు మరి జాతి ఏం చేయాలి చెప్పండి? మళ్ళీ నువ్వు మా కమ్ జాతి వాళ్ళని తిడితివి, మా దూద్ బేసినే వాళ్ళని తిడితివి, మా పాలు అమ్ముకుంటూ మా గొల్లోళ్ళని తిడితివి, మా మాలమాది గొల్లని తిడితివి, మా తెలంగాణ వాళ్ళని తిడితివి, అందరు తిడితివి. ఇప్పుడు నువ్వు వచ్చి నేను వానికి క్షమాపణ చెప్తా, వాని ఒక్కరికి చెప్తా క్షమాపణ సరిపోయానా? అంటే నువ్వు అనేటివన్నీ అంటావు. నీ మనసు అంటే నీ మనసులో మాట ఉంది కాబట్టి అన్నావు కదా. పోనీ తెలియక అనేసినావు, ఏదో ఫ్లోలో హీట్ ఆఫ్ ది మూమెంట్లా ఏం అనలే నువ్వు. ఆ మనిషి ఎవరో నీకు తెలుసు, ఆ మనిషి కులం తెలుసు, ఆ మనిషి ఏం పని చేస్తాడో నీకు తెలుసు, ఆ మనిషి పుట్టు పూర్వంతరాలు అని తెలుసు. అంటే నీ మనసులో ఆ విధమైనటువంటి భావన ఉంది కాబట్టే నువ్వు ఆ మాట అనేసినావు. ఒక పసిపిల్లోడు పుట్టినప్పుడు వాడు బతకనికి వాడి నోట్ల బంగారం పోస్తామా మేడం? పాలే పోస్తాం. సరే కొన్ని సందర్భాలల్లో తల్లి చనిపోయిన తర్వాత బిడ్డ మాత్రమే పుట్టిరు, తల్లి చనిపోయింది అన్నప్పుడు బిడ్డనే మనం వదిలేస్తామా? పుట్టిన బిడ్డల నోట్ల బంగారం పోస్తామా? తీసుకొచ్చి పాలే పోస్తాం. ఆ దూద్ వేసిన వాళ్ళ లేకపోతే నీకు ఆ పాలు రాదు కదా. మరి నీకు మనిషి పుట్టినోడు బంగారం ఉన్నా లేకపోయినా కాళ్ళకు మాత్రం చెప్పులు ఉండాలి, నువ్వు చచ్చిపోయినప్పుడు కాటికాడ మాత్రం మనిషి ఉండాలి. కాబట్టి మీరు మనసులో ఉన్నదే మీరు బయటికి గక్కిర్రు. కాకి ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత తెలంగాణ సమాజం మొత్తం నీకు ఎదురు తిరిగిన తర్వాత ఈడ పార్టీలు నాకు తెలిసినంత వరకు ఒక్క కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తప్ప ఏ పార్టీ వాళ్ళు కూడా ఈ సమస్య పైన ఇంట్రెస్టెడ్గా లేరు. ఎవరు కూడా లేరు. ఎవరు దీనిపైన పెద్దగా మాట్లాడింది కానీ దీని చర్చలకు తెచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మీరు మాత్రం దాన్ని మొత్తం తీసుకొని వచ్చి ఇప్పుడు వాళ్ళు మొత్తం సమాజం అంతా మీకు ఎదురు తిరిగిన తర్వాత ఇప్పుడు ఎక్కడ పాలుపోలేక మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అరే మీరు చేసినందువల్ల అందరికీ ప్రాబ్లం వస్తుంది, వానికి సారీ చెప్పండి అని మీ వాళ్ళందరూ మిమ్మల్ని మొహం మీద కొట్టిన తర్వాత ఇప్పుడు మేము వచ్చి మీ అబ్బాయికి సారీ చెప్తున్నామని అంటే మరి జాతిని తిట్టినావు, జాతిని ఎందుకు తిట్టినావు? జాతిని తిట్టిన దానికి ఏం సమాధానం చెప్తావు? మరి మా గొల్లోళ్ళకి ఏం సమాధానం చెప్తావు చెప్పు. మళ్ళీ ఇప్పుడు మా గొల్లోళ్ళకి ఏం సమాధానం చెప్తావు? నువ్వు మా గొల్లోలతోనే కదా, మా గొల్లోలు పోసిన పాలే కదా నువ్వు తాగేది, మా మాదిగోళ్ళు కుట్టిన చెప్పులే కదా నువ్వు వేసుకునేది. నువ్వేమైనా బంగారం చెప్పులు వేసుకుంటున్నావా? అవును, నీ బంగారం కొనకపోతే నేను బతుకుతా, చెప్పులు లేకుండా నువ్వు బయట తిరుగుతావా? పాలు లేకుండా నువ్వు బతుకుతావా? చెప్పాలి కదా. మరి అది కూడా చెప్పాలి కదా వాళ్ళు. ఈరోజు ఎస్కే జ్యువెలర్స్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ఈరోజు పరిస్థితులు ఎట్లా అయిపోయినాయి అంటే నాకు ఇది ఒక చైన్ లింక్ తెలిసింది మేడం. వీళ్ళు ఒక షాప్ పెడతారు, వీళ్ళు షాప్ పెట్టి వీళ్ళు ముగ్గురికో నలుగురికో పని నేర్పించాలి. పని నేర్పించినాక వాళ్ళను విడిచిపెట్టేది ఏం లేదు. ఈ పని నేర్పించిన ఓనరు ఈ ముగ్గురు నలుగురికి షాపులు పెట్టిపియాలి, వేరే వేరే చోట్ల షాపులు పెట్టిపియాలి. లేదు ఈయనకు మంచి పేరుంది, ఈయన ఎక్కడైనా ఇంకో షాప్ పెట్టుకోగలడంటే ఉన్న వాళ్ళలో ది లీస్ట్ ఎవరు ఉన్నారో ఆ లీస్ట్ వాడికి షాప్ పెడతాడు, ఈయన ఇంకోతో షాప్ పెట్టుకుంటాడు. ఒక కన్స్ట్రక్షన్ మొదలు పెట్టండి, అది ఎవడని వచ్చి మనం ఇంత హార్డ్వేర్ షాప్ ఇంత ఎలక్ట్రికల్ షాప్ పెడదామంటే ఈరోజు మనం రాత్రికి అనుకుంటే పొద్దున వాడు షాప్ పెట్టి పడేస్తాడు మొత్తం. మా కొమటోళ్ళ దగ్గర 65 రూపాయలకు ఆటా పిండి దొరుకుతుంది, గోధుమ పిండి దొరుకుతుంది, వీళ్ళతో 60 రూపాయలకే దొరుకుతుంది. మరి మా కొమటోళ్ళకు 65 రూపాయలకు అమ్మేది ఎట్లా? మీకు 60 రూపాయలకే వచ్చేది ఎట్లా? నేను మీకు ఎట్లా 65 రూపాయలు ఎందుకు అమ్ముతున్నాను? వాడు 60 రూపాయలకి అమ్ముతాడు, నాకే 62 రూపాయలకు వస్తుంది అన్న, 3 రూపాయలు కూడా ఇవ్వకపోతే ఎట్లా? సరిగా తీసుకో, 62కో తీసుకో అంటాడు. మా కొమటోళ్ళకేమో 62 రూపాయలకి ఇస్తావు, నీకేమో 60 రూపాయలకే వస్తుంది. ఎట్లా? ఎక్కడో జిల్లాలల్లో ఈడన ఒక ఇంత ఎలక్ట్రికల్ షాప్ కానీ ఇంత హార్డ్వేర్ వస్తువులు కొనాలని ఈడ మన బజార్లకు వస్తే ఆ నుంచి ఇడికి రానికి 2 గంటలు పడుతుంది. ఈ 2 గంటల వాడు ఆ నుంచి ఇడికి 20 ఫోన్లు వేస్తాడు 2 నిమిషాలల్లో. ఈడికి వస్తే వాడు చెప్పిన రేటు కన్నా వీడు ఎక్కువ రేటు చెప్తాడు. మళ్ళీ దిక్కులేక సాగుపోయి వానితోనే కొనాలి. మళ్ళీ వానితో ఉల్టా పోయినావు అనుకో, వాడు చెప్పిన దానికన్నా డబుల్ రేటు కొంటాడు. నీ ఇష్టం ఉంటే కొను, లేకపోతే లేదంటాడు. ఏం చేయాలి మరి ఇట్లాంటి వాళ్ళందరినీ? ఏం చేయాలి? మేమేమంటున్నాం, మీరు ఇక్కడ వ్యాపారం చేయండి, వద్దంటలేము. అట్లా మీరు తెలంగాణలో ఏడ వ్యాపారం చేస్తున్నారు. తెలుగు వాళ్ళు తమిళనాడు అసెంబ్లీలో శాసనసభ్యులుగా లేరా? జయలలిత గారే తెలుగులో మాట్లాడినప్పుడు ఒక శాసనసభ్యుడు మాట్లాడితే ఆమె కూడా తిరిగి తెలుగులో రిప్లై ఇచ్చింది. కాబట్టి ఎవరెక్కడ లేరా అంటే ఎవరైనా ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ మీరు వ్యాపారం పేరు మీద ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా నిలబడతామంటే మాత్రం ఊరుకోం. మా తెలుగు మాట్లాడేటోళ్ళని, మా సహచరులని, మా వాళ్ళే ఇక్కడ మా మీద రుబాబ్ చేసి మా పైన పెత్తనం నడిపిస్తే ఊరుకోనటువంటి సమాజం తెలంగాణ సమాజము. అట్లాంటిది మీరు మా యాస కాదు, మా భాష కాదు, అట్లాంటి వాళ్ళు మీరు వచ్చి మిమ్మల్ని కొడతాం, మీ జాతుల్ని తిడతాం, మీరు అట్లుంటే చేస్తాం, ఇట్లు మమ్మల్ని తక్కువ చేసి
మా కడుపు మీద మా పొట్ట మీద కొడితే ఊరుకునే వ్యవస్థ కాదు తెలంగాణ వ్యవస్థ. దీంట్లో రాజకీయ పార్టీల గురించి చెప్తలేను, తెలంగాణ సమాజం గురించి చెప్తున్నా. అంటే తెలంగాణ సమాజాన్ని తిట్టినా, మీరు అన్నట్టు ఒక కమ్యూనిటీని తిట్టినా, మార్వాడి కమ్యూనిటీ మొత్తం తిట్టలేదు కదా, ఎవరో ఒకళ్ళిద్దరు తిట్టితే దానికి మార్వాడి కమ్యూనిటీ మొత్తాన్ని ఎందుకు వాళ్ళు తప్పుపడుతున్నారు అనేది వాళ్ళు అడుగుతున్న విషయం. నేను సరే, కూడా- ఒక నిమిషం పృథ్వీ గారితో మాట్లాడిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. పృథ్వీ గారు, పృథ్వీ Yeah, గారు, please. యా, అందరికీ అనాలండి. పృథ్వీ Yeah, గారు, please. ఏదైతే తెలంగాణ ఉద్యమం కొట్లాడి తెచ్చుకున్నారో మీలాంటి వాళ్ళందరూ కూడా ఉద్యమం చేసి ఈ రోజు తెలంగాణ సాధించుకున్నాము. ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణలో మరొక ఉద్యమం వస్తుంది, మార్వాడి గో బ్యాక్ అనేది. అంతకుముందు ఆంధ్ర గో బ్యాక్ అన్నాం, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అన్నాం, ఇవన్నీ కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనేది ఎందుకు వస్తుంది అనేది. ఇందాక అందరం మాట్లాడుకున్నట్టుగా ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగిందనో, ఎవరో ఒకరు తప్పుగా మాట్లాడిరనో మొత్తం కమ్యూనిటీ మొత్తాన్ని గో బ్యాక్ అనటం ఎంతవరకు కరెక్ట్ అనే ఒక వాదన తెర మీదకి వచ్చింది. కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి? నేను ఒక విషయంలో చాలా గర్వపడుతుంది. ఏంటంటే తెలంగాణ సమాజం మొత్తము ఒక ఇన్సిడెంట్